మాదిగలకి మాలలకి మధ్య కొంచెం ఇష్యూ నడుస్తూ ఉంది. ఏంటంటే ఇప్పుడు సరే మందకృష్ణ మాదిగ గారు ఒక పోరాటం చేశారు, 30 ఏళ్ళ విరామన కృషి, ఈరోజు వర్గీకరణ కోసం కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మాలలకి ఎక్కువ అవకాశాలు వెళ్ళిపోతున్నాయి పొలిటికల్గా కానీ రిజర్వేషన్ పరంగా కూడా అని చెప్పేసి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కూడా 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారు ఫిబ్రవరి 7th. సో ఏంటి సార్ నిజంగా అంటే మన మాదిగలు మాలలు వేరు చేస్తున్నారా? ఎందుకంటే రిజర్వేషన్ పరంగా ఎవరికి అన్యాయం జరుగుతుంది? మీకున్నటువంటి అవగాహన ఏంటి? దళితుల్లో 59 తెగలు ఉన్నాయి. 59 తెగలు, 59. బలైన వర్గాల్లో దాదాపు 130 అని కొందరు, కానీ 180 నేను అనుకుంటున్నా, 130 నుంచి 140 బిట్వీనే ఉన్నాయి. ఓకే. దాంట్లో ఏబిసిడి కేటగిరీషన్ ఉన్నది. దీంట్లో గతంలో ఏదైతుందో 94లో ఇతను స్టార్ట్ చేశాడు మందకృష్ణ. 94 గ్రామ స్థాయి నుంచి స్లోగా దాన్ని బాగా విస్తృతంగా రాష్ట్రం అంతా తిరిగి, ఉమ్మడి రాష్ట్రం తిరిగి 96 జూలైలో ఏదైతుందో, జూలై 7th 94 ఆయన ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టిండు. ఒక 20-30 మందితో పెట్టాడు, ప్రకాశం జిల్లాలో ఏదో. తర్వాత ఏదైతుందో 96లో భారీ బహిరంగ సభ పెట్టాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. గ్రౌండ్ జామ్ ప్యాక్, ఎంటైర్ హ్యాబిట్స్ అండ్ ఎమ్మెల్యే క్వార్ట్స్ అప్ టు నారాయణ అసెంబ్లీ ట్యాంక్ బాండ్ మొత్తం జామ్ ప్యాక్. నేను అనుకుంటున్నా గ్రౌండ్లో మ్యాక్సిమం పికలాడితే ఏదైతుందో 75,000 to 80,000 వస్తుంది. గ్రౌండ్ బయట దానికంటే 2 అంతలు, దాదాపు 2.5 to 3 lakhs. హిస్టారికల్ మీటింగ్. దాని తర్వాత ఏదైతుందో 96 అనుకుంటా రాజు గారు ఒక కమిషన్ వేశారు, చంద్రబాబు గారు. దాంట్లో ఏదైతుందో అసమానతల గురించి వాళ్ళు ఏదైతుందో ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 96 వరకు 18,000 ఉద్యోగాలకే మాదిగలకు వచ్చాయని. మాల వాళ్ళకి ఏదైతుందో 72,000 ఉద్యోగాలు. అప్పుడున్న హౌజ్లో 39, ఉమ్మడి రాష్ట్రం కదా, 39 ఎమ్మెల్యేలో 30 మాల, 9 మాదిగ. లోక్సభ 1, 5, 77 వరకు 6 మాలని. తో వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే దాని మీద నేను అనుకుంటున్నప్పుడు ప్రభాకర్ రావు గారు, తర్వాత పివి రావు గారు అని ఒక మాల మహానాడు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏదైతుందో కోర్టులో సంథింగ్ వీళ్ళకి అగైనెస్ట్ తీర్పు వచ్చింది అనుకోండి, ఇది రాష్ట్ర పరిధి కాదు, అది అమెండ్మెంట్ చేయాలి 341 అని. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, మర్చిపోయినా, 1999లో చంద్రబాబు గారు అధికారం మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి, అక్కడ వాజ్పేయి గారి ప్రభుత్వం 98లో, మళ్ళీ 99లో మధ్యంతర ఎన్నికల్లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ద్వారా ఏదైతుందో ఇక్కడ ఏబిసిడి కేటగిరీషన్ స్టార్ట్ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో 99 నుంచి 2004 వరకు 23,000 ఉద్యోగాలు వచ్చినాయి. 50 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయి మాదిగలకు? ఓన్లీ 1800. బట్ ఆ 5 yearsలో ఎంత వచ్చినాయి? 23,000 ఉద్యోగాలు వచ్చినాయి. అట్లే చంద్రబాబు గారు తెలంగాణ ప్రాంతంలో 6 లోక్సభలో, పెద్దపల్లి శివనకుమారి 98లో, రాజయ్య సిద్దిపేట్, జగన్నాథం ఇక్కడ దీని పేరేంటి మన నాగర్ కర్నూలు, 3 మాదిగ, మంద జగన్నాథం 3 మాదిగకి ఇచ్చారు. చనిపోయారు నిన్న 2 రోజుల కింద. సో 2004లో మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏదైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టు ఏదైతుందో దాన్ని తిరస్కరించింది, కోర్టు కొట్టింది. అప్పుడు మరి ఈ వర్గాలు ఏదైతుందో 58 వర్గాలకు ఏదైతుందో వ్యతిరేకంగా వచ్చింది. ఆ 5 సంవత్సరాల ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకి న్యాయం జరిగింది. అప్పుడు హర్షం ప్రకటించింది కదా మాల మహానాడు. ఈరోజు నేను అడుగుతున్నా, వాళ్ళను నేను కించపరచడం లేదు, వాళ్ళు పోరాటాన్ని తప్పుపట్టడం లేదు. ఓకే. కానీ ఏదైతుందో 2004లో తీర్పు వస్తేనేమో హర్షించారు. ఈరోజు 7 జడ్జి అనుకుంటా, 6 కాదు 7 సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతుందో తీర్పిస్తే దాన్ని ఎట్లా తప్పంటున్నారు మీరు? ఆ రోజైతే హర్షం ప్రకటించింది కదా, ఈరోజు తిరపట్లు అంటాడు. తర్వాత 2004లో ఎన్డీఏ కూడా, అంటే అక్కడ ఎన్డీఏ కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ ఫర్ అసెంబ్లీ తీర్మానం చేసి ఒక కమిషన్ ఇచ్చింది మన్మోహన్ సింగ్, ఉషా మెహ్రా కమిషన్. రాజుగారి కమిషన్లు ఏమని జరిగింది అనేది కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఉషా మెహ్రా కమిషన్ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో ఈ కోర్టు వలన ఆగిపోయింది.
ఓకే. దశల వారీగా ఇతను దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆల్మోస్ట్ రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీ, ప్రతి పార్టీ తెలంగాణ అంశానికి సిపిఎం కానీ మన దగ్గర ఉన్న ఎంఐఎం పార్టీ కానీ మద్దతు పలకల. అటువంటిది ఆ పార్టీలు కూడా మద్దతు పలికినాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టోలు పెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ 2018లో రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టండి, 18లోనే రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టడం కాదు, కర్నూలు మన మహబూబ్ నగర్ గద్వాల సభలో అనౌన్స్ చేసాడు, మేము అధికారం రావడం ఖాయమో వచ్చేదంటే ఏబిసిడి కేటగిరీస్ చేసామని. ఎందుకంటే అక్కడ ఉండే స్థానిక నాయకులు కానీ నాగర్ కర్నూలు ప్రాంతము మాదిగల స్థావరము, దీనికి బెనిఫిట్ జరగాలంటే ఇది మాట్లాడండి అని చెప్పినట్టుంది, మాట్లాడారు. అలాగే ఖర్గే గారు చెప్పారు, మేనిఫెస్టోలు పెట్టారు, అసెంబ్లీ తీర్మానం చేశారు, తెలుగుదేశం చేసింది, టీఆర్ఎస్, బీజేపీ. ప్రధానమంత్రి గారు ఎక్కడ వేశారు కదా కమిషన్, ఇంత కోర్టుకు వచ్చింది, ప్రసంగించిపోయింది కదా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు, మొదటి రాష్ట్రమే ఏదైతుందో మేము ఏదైతుందో ఇది తీర్మానం చేసి ఏదైతుందో ఫస్ట్ మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక షమీమ్ అఖ్తర్ అనేది ఏదైతుందో రిటైర్డ్ జడ్జి అక్టోబర్ 7th ఎప్పుడు అక్టోబర్ వేశారు, 3 months ఇమ్మన్నారు, నవంబర్, డిసెంబర్, జనవరి. బట్ ఆయన ఛార్జ్ తీసుకుంటే లేట్గా 3 monthsలో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. నేను అనుకుంటున్నాను ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో 10లో 7-8 జిల్లాలు తిరిగినట్టుగా నేను ఎక్కడో పత్రికల్లో చూస్తున్నాను, పిటిషన్స్ ఇస్తున్నారు. అంటే కొందరు ఫర్గా, కొందరు వ్యతిరేకంగా, ఇది కామన్ అనుకోండి. బట్ ఇంకొక 2 జిల్లాలు తిరిగిన తర్వాత మ్యాక్సిమం నేను అనుకుంటున్నా February 1st week లోపల దే ఆర్ గోయింగ్ టు ద రిపోర్ట్. గతంలో రాజుగారిది కూడా వాళ్ళకే ఫేవర్గా ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగిందని. ఉషా మెహరాల కూడా రాష్ట్రం అంతా తిరిగింది, ఉమ్మడి రాష్ట్రం తిరిగింది, ఇచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడున్న సమాచారం, మనకుండే సమాచారం, వాళ్ళకు ఉండే టీం ఉంటుంది కదా, ఆయన ఒక్కడే చేయడు కదా, వాళ్ళ టీం పిటిషన్స్ దే ఆర్ అన్యాయం జరిగింది క్లారిటీగా డాటా వాళ్ళ దగ్గర, పాతదంతా కరెక్ట్ చేసుకున్నారు. ఆ 2 రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఉషా మెహరా కానీ రాజు గారిది కానీ. తర్వాత ఇప్పుడున్న దాంట్లో మొత్తం గవర్నమెంట్ సమగ్ర దాంట్లో కూడా తీసుకున్నప్పుడు 58 కులాల్లో ఈ ఒక్క తెగనే సార్ ఏబిసిడి క్యాలిక్యులేషన్ నష్టమైంది మీ జనాభా ప్రకారం మీకు వస్తుంది. ఇక్కడ విభజన కాదు, ఆల్రెడీ మీ కట్టుబాట్లు, మీకుండే కుల వృత్తులు కానీ మీది సపరేట్, ఇంకా 58 వాళ్ళు వేరే సపరేట్ కదా. 59కి 59 సపరేట్ ఉన్నాయి కుల వృత్తుల్ని. బలహీన వర్గాలు ఎలా ఉన్నాయో అంటే ఉపకులాలు వాళ్ళది ఒక కులమే, ఉపకులం అంటే కులమే, వాళ్ళని దళితుల కింద వస్తారు. ఇప్పుడు బీసీల కింద 130 కులాలు లేక బీసీలు అంటామో అలాగే అంటాం. ఈ రోజు మా ఫార్వర్డే ఉంది, బెల్మా ఉంది. మహారాష్ట్రలో మేము షెడ్యూల్ కాస్ట్ అండి, బీహార్ గిట్ట రెడ్డి ఉన్నారు, ఖమ్మమో లేకపోతే వైజాగ్ ఎక్కడ ఉన్నారు, కొండ ప్రాంతం ఉన్నారు. కొండరెడ్డి అంటే ట్రైబల్ కదా అన్న. సో ఏది ఏమైనా మీరు ఏదైతుందో మీకు వాళ్ళు అన్యాయం అడగడం లేదు, మీ మీద దాడులు చేయడం లేదు, మిమ్మల్ని విమర్శించడం లేదు. మాకు జనాభా ప్రకారము, పాపులేషన్ ప్రకారం, నిష్పత్తి ప్రకారం ఈ 58 కులాలకు వాటాలు రావాలని చెప్తున్నారు. నేను అడుగుతున్న వివేక్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండివిజువల్ ఎలా మీటింగ్ పెడతాడు? సుప్రీంకోర్టు చేసింది, ముఖ్యమంత్రి గారు హౌస్ లో అనౌన్స్ చేశాడు మొదటి రాష్ట్రం మేమని, కమిషన్ ఇచ్చాడు. అటువంటి నువ్వు బహిరంగ సభ పెట్టి మేము అడ్డుకుంటామంటే అది ఎట్లా పద్ధతి అవుతుంది? ప్రభుత్వం ఉండి కూడా ముఖ్యమంత్రి గారిని మీరు ఇంకోటి రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసింది కదా, ఖర్గే గారు అతను మాదిగ తెగ అయితే కాదు కదా, అతను మాల కదా. అటువంటిది అతను ఒక ఏఎస్ అధ్యక్షుడు నుండి కూడా ఇది సమంజసం అని చెప్పాడు కదా. దాన్ని వ్యతిరేకించడం అంటే ఏదైతుందో ఇది కాదు. ఏది ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చిందండి, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిందండి, కాంగ్రెస్ తీర్మానం ఉందండి, ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ కదా సార్, ఎవ్రీథింగ్ రాహుల్ గాంధీ కదా సార్, కాబోయే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అతనే కదా సార్, అతనే శాసిస్తుంటారు కదా సార్ పార్టీని. ఖర్గే ఉన్నా మొత్తం ఎవ్రీథింగ్ ఆఫ్ రాహుల్ గాంధీ టేక్ ఓవర్ చేసింది కదా సార్. ప్రెసిడెంట్ గతంలో ఉండి ఇప్పుడు కూడా నడిపేది తనే కదా సార్, ప్రియాంక గాంధీ గారు తనే కదా, సోనియా గాంధీ గారు. అటువంటి తలపుకున్నాడు. ఇది సమంజసము, ఇది మాలలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ హక్కును హరించడం కాదు. ఖచ్చితంగా ఏదైతుందో వీళ్ళకు ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి అన్యాయం జరిగింది. 53 ప్లస్ దాదాపు 75 సంవత్సరాలకి ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా చూడండి, 100 మందిలో ఒక నాటే అదర్స్ 58 తెగలు కలిపి 58 ఒక తెగనే
100లో 90, ఓన్లీ 10 మిగతా 90% దే ఆర్ బెనిఫిట్. గ్రూప్ 1 కానీ, ఈవెన్ పరిశ్రమలు కానీ, ఎనీథింగ్ ఆఫ్ లోన్స్ కానీ, ఎనీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్. ఎలాగైతే మీకు 77 వరకు లంబాడా ట్రైబల్ లేదు, ఒక 15-20 సంవత్సరాలు. 77లో ట్రైబల్ అయింది. అయిన తర్వాత ఈ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కోయల లేకపోతే గోండుల వీళ్ళంతా నష్టపోతున్నారు. అందుకోసం తుడుం దెబ్బ వచ్చింది కదా, తుడుం దెబ్బ వచ్చింది. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళంతా కొండలో ఉంటారు, వాళ్ళు చదువు సంస్కారం దూరం ఉంటారు. వీళ్ళంతా ఎన్లైట్మెంట్. అలాగే ఈ 58 కులాలు ఏదైతుందో చాలా వెనుకబడింది. దాంట్లో మాదిగా ఇస్ బెటర్, అంటే వేరే వాటి చూసుకున్నాడు. నేతకాని ఇస్ బెటర్. ఈ మూడే డామినేట్ చేస్తాయి. మాలా ఇస్ మోర్ దాన్ 70-80%, అండ్ 20-25% ఇది ఒక 5% నేతకాని చాలా రోజుల తర్వాత చిన్నయ్య అని బెల్లంపల్లికి వెళ్ళి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ లోక్సభ. నేతకాని ఇప్పటి వరకు ఎప్పుడు కాదు స్వాతంత్రం. వెంకటేష్ అని పెద్దపల్లికి వెళ్ళాడు, పోయిన సార్ ఉండే కదా, మొన్న టికెట్ దొరకలేదు. ఇప్పుడు గడ్డ వంశేయుడు. అటువంటిది ఏదైతుందో వివేకతను వ్యతిరేకం చేయడం నేను అడుగుతున్నా. వివేక్ ఉన్నాడు. ఈరోజు అతని భార్య ఎవరన్నా లవ్ మ్యారేజ్, ఓకే డన్. బ్రాహ్మణ్ వాళ్ళ అన్న భార్య బ్రాహ్మణ్, ఓకే డన్. అన్న బిడ్డ ఎవరు చేసుకుంది? అరేంజ్డ్ మ్యారేజ్ కదా, బ్రాహ్మణ్ కాదు కదా. ఈయన 3 పిల్లలు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు వంశీ ఏం చేసుకుంటారు? బ్రాహ్మణ్, సారీ దళితులు కాదు కదా. ఎట్లా చెప్పండి? నీ కుటుంబం నుంచి అక్కడ ఏదైతే మాదిగా అయితే మోర్ దాన్ 50%, మాదిగా అయితే కాదు, మోర్ దాన్ 50 కాదు, 70-75% పెద్దపల్లి లోక్సభ పరిధిలో. అలాగే చెన్నూరు కానీ, అలాగే బెల్లంపల్లి కానీ. బట్ 3 రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ 3 కాదు, ఇప్పటి వరకు ఈరోజు ఈ కాజును ఏదైతుందో సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఓకే, ఆయన డబ్బులు న్యాయం చేసిండా, అందరు సమీకరించిండు. లాస్ట్ వరకు ఏదైతుందో ఆ తెగ నుంచి వచ్చింది కనుక వీళ్ళని అపోజ్ చేస్తుండ్రు, న్యాయం అనుకుందాం. కానీ నీవెవరైనా ఇంకొక నీ కుటుంబ సభ్యులు కాక ఎవరినన్నా ఇప్పటి వరకు నువ్వు యొక్క మాల కానీ లేకపోతే ఏదైతుందో అదర్ కమ్యూనిటీలో నీ కమ్యూనిటీని అంటే నీ తెగల్ని ఎవరైనా ఒకరినన్నా పోస్ట్ ఇప్పించిన ఇప్పటి వరకు నీ సొంత అక్క కొడుకును. నీ తండ్రి పిసిసి ప్రెసిడెంట్ నుండి 83లో షాద్ నగర్లో కిష్టయ్య గారని డాక్టర్ చదువుకున్నవాడు కాంగ్రెస్ ఐ నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఒకే టర్మ్కి ఎదురుకొట్టి నీ బావని తీసుకొచ్చాడు డాక్టర్ శంకరరావు. సొంత అక్కనిచ్చాడు. వాళ్ళు 3 సిస్టర్స్, 2 బ్రదర్స్, 5 డాక్టర్ శంకరరావు గారు కిష్టయ్య. అలాగే దానికంటే ముందు 81లో స్థానిక సంస్థల ఎన్నికలైంది. ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా నుంచి రామరెడ్డి గారని పెద్ద మహానాయకుడు, కమతం రామరెడ్డి, అతన్ని ఎగరగొట్టి కాంగ్రెస్ టికెట్ ఇక్కడ రాష్ట్ర మంత్రి నుండి ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేయించి శంకరరావు క్యాండిడేట్ పెట్టాడు. ఇండిపెండెంట్ గా రామరెడ్డి గారు ఆ శంకరరావు మీద గెలిచాడు. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే కష్టకాలంలో ఇందిరాగాంధీ ఉన్న కిష్టయ్యను, ఎంబీబీఎస్ చదివిన కిష్టయ్యను ఎగరగొట్టాడు. రైట్, ఓకే. పరంధాములలో ఒక దళితుడు చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. కాంగ్రెస్ ఆయన నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఇక్కడ నుంచి మన సూర్యాపేటకి. అతన్ని కాదని ఏదైతుందో జయరాజ్ అని కలిసి హైదరాబాద్ నుంచి ఒక డబ్బా కొట్టాడు. నీ నాయన అక్కడ పంపించాడు. అయిందా? తర్వాత ఒక మాదిగకు తగ్గ సి నారాయణ, పాపం చిన్న కుటుంబం నుంచి వచ్చిండు, చదువు రాని వాడు, 1వ తరగతి కూడా చదువుతుంది. ఐలో అక్కడ ఎలక్ట్ అయ్యాడు, ఇక్కడ చెన్నూరులో. ఎస్ఆర్ మల్లేశాన్ని ఇక్కడ అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నాయకుడు ఉండే, అప్పుడు టీడీపీ మేయర్ ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయాడు. అంజనేయులను ఒక బలైన వర్గాల వాడు, మహబూబ్ నగర్ నుంచి ఎన్నికాడు 78లో కాంగ్రెస్ ఐ నుంచి. అతన్ని తీసేసి షుకూర్ అని హైదరాబాద్ నుంచి భజన చేసుకొని తీసుకుపెట్టి కట్టించిండు. ఎట్లిచ్చిండు? 83లో అయిన పిసిసి ప్రెసిడెంట్, తెలుగుదేశం స్వీప్ చేసింది. రామారావు గారు వచ్చాడు. అయిందా? మీరంతా మైనర్ ఉన్నప్పుడు మీ సొంత పెద్దనాన్న కొడుకు జి ఈశ్వర్ను 72లో జి రాములని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రి నుంచి చాలా చిన్న కుటుంబం నుంచి మంత్రి, అతన్ని తీసేసి జి ఈశ్వర్ టికెట్ ఇప్పించాడు 72. వీళ్ళ సొంత అన్న కొడుకు వెంకటస్వామి గారికి, ఈయన పెద్దనాన్న కొడుకు 72 అయిండు, 78 అయిండు. 83లో 6 నామినేషన్ రెడ్డి కాంగ్రెస్ నామినేషన్ ఇచ్చాడు. చివరి వరకు రాకపోతే ఒక నర్సయ్య అతనికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు అక్కడ పివి నరసరావు. ఇస్తే అప్పుడు విడ్రాస్ లాస్ట్ డే నాడు బీఫామ్ ఇవ్వచ్చు. నర్సయ్య అనే క్యాండిడేట్ కు నామినేషన్ ఇస్తే ఇందిరాగాంధీ గారి 4 ఫిబ్రవరి ఖమ్మంకు 8 గంటలకు రావాలి. మీ ఖమ్మంకు
మార్నింగ్ 8 గంటలకు వచ్చింది. అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని ఏదైతుందో ఈశ్వర్ నామినేషన్ ఏదైతుందో కాంగ్రెస్ అక్కడ రెడ్డి కాంగ్రెస్ లాస్ట్ ఓవర్ లో టికెట్ ఇవ్వాల వెంకటరావు గారు వెంకటస్వామి అని ఒక యూత్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ ఇచ్చాడు. సో బీ ఫామ్ అప్పుడు 5వ తారీఖు ఇవ్వచ్చు అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 10th డే 5 నాడు ఏదైతుందో ఒక 10 నిమిషాల ముందు వరంగల్ పోయినాక ఒప్పుకుంటే ఆ వరంగల్ నుంచి తీసుకుపోయి అక్కడ బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఒక బలహీన వర్గాల నాయకుడు వేముల రమణయ్య అని ఒక పద్మశాలి, పివి నరసింహారావు గారు 13 నియోజకవర్గాలు ఒకే నియోజకవర్గం తీసుకున్నాడు. ఆయన మంత్రి నియోజకవర్గం కూడా అడగలే. 57, 62, 67, 72 4 సార్లు ఎమ్మెల్యే. అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయిన 2 సార్లు. అటువంటిది మంత్రి టికెట్ నాకు కావాలి, నా మంచికి పనకంటి కిషన్ ఒక బ్రాహ్మణుడు జడిపి చైర్మన్ ఉండే శ్రీపతిరావు గారికి బంధు. అప్పుడు శ్రీపతిరావు గారు 83 అయింది స్పీకర్ శ్రీధర్ బాబు గారు తండ్రి. అటువంటిది నేను ఇవ్వను టికెట్, నేను సిఎన్ రెడ్డి నాకు పార్టీ పెడతా అన్నప్పుడు మొదలు వచ్చాడు ఐకి మద్దతుగా. పార్టీ ఫామ్ కాకముందు సెప్టెంబర్లో పార్టీ ఫామ్ అయింది. జనవరి 1 of 78 అని ఆ టికెట్ తీసుకుంటే ఒక బలైన వర్గాల వేముల రమణయ్య ఒక పద్మశాలి క్యాండిడేట్ ఇచ్చాడు. ఒకటే ఒక బీఫామ్ ఎవరు పివి నరసింహారావు గారు 78లో ఇస్తే అదే దగ్గర ఒకటి అక్కడ రాజిరెడ్డి అని లాస్ట్ బీఫామ్ ఇక్కడ ఈశ్వర్ను రాకపోతే అక్కడ రాజిరెడ్డి ఇండిపెండెంట్ చేస్తే ఆయన మద్దతు ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే ఆయన ఒక 20 గ్రామాలు ఈశ్వర్కి అవసరము, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను సపోర్ట్ చేయను, గతంలో మీకు గెలిపించాను 72లో, నువ్వు కేంద్ర మంత్రి అయినావు, నన్ను అడగలేదు, ఈశ్వర్ నా దగ్గర రాలే, ఇప్పుడు నేను పోటీ చేస్తా, నిన్ను ఓడగొడతా, నేను గెలుతానా లేదా మిమ్మల్ని ఓడగొడతా అంటే అప్పుడు ఆయన టికెట్ను ఇండిపెండెంట్ను ఇప్పించాడు. ఎప్పుడు 5వ తారీఖు నాడు 10 నిమిషాల ముందు ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చారు బీఫామ్. వరంగల్లో ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇక్కడ వర్ధనపేట ఏరియాలో 11 గంటలకు 12 గంటలకు ఇస్తే పెద్దపల్లికి వచ్చి బీఫామ్స్ ఇచ్చారు. అంటే ఈ విధంగా కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అయిపోయిందా. గడ్డం ప్రసాద్ వాళ్ళకి బామ్మది వివేక్ పెద్దనాన్న కొడుకు, ఈశ్వర్ వాళ్ళ తమ్ముడు కృష్ణ అని వాళ్ళు అక్కడ ఇచ్చారు. మేనగోడలు ఈయన తీసుకున్నాడు. ఇంకో సుమిత్ర అని. ఈ విధంగా నీ కుటుంబ సభ్యులు ఈ రోజు ఏదైతుందో ఒకటి ఇప్పుడు ముగ్గురు వెంకటస్వామి 4, శంకర్రావు 5, ఈశ్వర్ 6, గడ్డం ప్రసాద్ 7, 8 ప్రమీల 8 మంది నీ కుటుంబం నుంచి అయింది. ఇప్పుడు ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు. ఈ రోజు ఎవరికి చేసినా ఏ దళితునికి చేసినా పోయి కేంద్ర మంత్రి అయినా ఏ ఒక్క దళితున్నా ఒక్క పేరు చెప్పు, ఒక్క దళితునికి ఫలానా టెక్స్టైలా మినిస్టర్ ఉండి లేకపోతే రూరల్ లెవెల్ ఒక్క దాంట్లో ఒక బ్యాంకా ఒక రైల్వే అందరిని ఎవరు లేచు గోరె దివాకర్రావు, కృష్ణారావు, బొమ్మెంకన్న, బాబర్ సలీం పాషా ఇట్లా ఏదైతుందో అగ్రవారం రంగారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండే కదా మొన్నటి వరకు ఇటువంటి వాళ్ళు భజన చేసుకోవాలి ఏదైతుందో కొందరు మద్దతుదారులు ఆయన నియోజకవర్గం. కానీ ఏ ఒక్క దళితునికి కేంద్ర మంత్రిగా ఉండి దాదాపు 12, 13 కేంద్ర పరిధిలో ఉండే కమిటీలు వేస్తే ఒక్క దళితునికే అందరికీ అన్యాయం చేశారు. అటువంటిది ఈ కుటుంబం ఏదైతుందో ఈ రోజు ఈ 50 తెగలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన కుటుంబాన్ని నుంచి తెచ్చుకున్నాడు తప్పితే తన కుటుంబ సంక్షేమం చూసి తాపీ పని నుంచి టాటా బిర్లా తాపీ పని చేశాడు వెంకటస్వామి గారు. ఓల్డ్ సిటీలో ఉంటుంది తాపీ పని చేసి సైకిల్ మీద ఆయన చెప్పిందే. ఇది చరిత్ర. అటువంటిది ఈ రోజు ఏదైతుందో నువ్వు ఈ వాదాన్ని పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఏసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని ఏదైతుందో వివేక్ మీద ఖచ్చితంగా యాంటీ పార్టీ చేయాలి. ఈ రోజు నేను కూడా ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ దీంట్లో ఏదో చీలికలు దేవాలంటే అన్యాయం జరిగిన వాటి జనాభా ప్రాతిపదిక మీద మీరు వాళ్ళకి సంబంధాలు లేవు కదా, మీ ఇల్లు వాళ్ళ ఇల్లు వేరే కదా, మీ వృత్తి వాళ్ళ వృత్తులు వేరే కదా, నేతగారి వృత్తి వేరు, డెక్కల వృత్తి వేరు, బయలు వేరు, అందరి వాళ్ళు ఎవరిది వాళ్ళది కదా. ఆ వృత్తి ప్రకారము పాపులేషన్ ప్రకారము 59 తొగలకి ఏబిసిడి కేటగిరీస్ లో ఫిక్స్ చేస్తారు. కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చింది. మీరే గతంలో 2004 చేసినప్పుడు సమర్థించారు. ఈ రోజు ఫిబ్రవరి 7కు మీ యోజన ద్వారా ఒక్క అన్యాయం జరిగిన 58 తెగలే కాదు, దీనికి ప్రతివాడు అగ్రవర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఈ కాజుకు ఏదైతుందో మనం ఇది సామాజిక న్యాయం ఖచ్చితంగా ఈ పోరాటానికి ఏదైతుందో ప్రతి వ్యక్తి సానుభూతి కానీ ఇది న్యాయం కోసం పోరాడుతుంది. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు వచ్చే హక్కులను వద్దట్లేదు. వాళ్ళ జనాభా ప్రకారం ఏదైతుందో ఆ ప్రకారం అండి ఆ ప్రకారం వస్తే ఎవరికి లేదు. నేను కూడా మీ యోజన ద్వారా నాకు వెంకటస్వామి వ్యతిరేకం కాదు, వివేక వ్యతిరేకం కాదు, ఎవరు కాదు, కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. నేను బాధితుంది, వాళ్ళ బాధితుంది. ఇందిరాగాంధీ గారు 83లో టికెట్ వల్ల జూన్ లో ఉప ఎన్నికల పిసిసి ప్రెసిడెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత జూలై 83లో రాజశేఖర రెడ్డి గారు
84లో రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వలేదు. అటువంటిది నీకు 89లో తీసుకెళ్ళి వేరే సంగతి. నువ్వు ఆ నియోజకవర్గాన్ని మరో అవినీతి చేస్తాను, మరో అవినీతి. 91లో మంత్రి అయిన తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఒక్క రూపాయి 1000 కోట్లు ఆ నియోజకవర్గాన్ని తెచ్చే అవకాశం ఉండే. రూరల్ డెవలప్మెంట్ లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ రోజు వెంకయ్య నాయుడు గారు క్యాబినెట్ లో రూరల్ డెవలప్మెంట్ వాజ్పేయి ఉండి తన నెల్లూరు జిల్లాకు రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అలాగే ఎర్రమనాయుడు గారు దేవగౌడ గుజరాత్ క్యాబినెట్ లో ఉండి శ్రీకాకుళానికి ఈ రాష్ట్రానికి 1000 కోట్లు తెచ్చాడు. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. అటువంటిది ఇవాళ కేసీఆర్ ఎర్రమనాయుడు ద్వారా కరీంనగర్ కు తాగడానికి నీళ్ళు మా పక్కకే మానేరు, టౌన్ కి లేవు. కానీ అక్కడి నుంచి ఏదైతుందో దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్, అంటే దాదాపు 50 కిలోమీటర్లు పైప్ లైన్, తర్వాత అన్ని గ్రామాలు కలిపితే మోర్ దాన్ 100 కిలోమీటర్స్. ప్రతి గ్రామానికి కేంద్ర నిధులతో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఫండ్స్ తో ప్రతి గ్రామానికి సిద్దిపేట నీళ్ళు తెచ్చాడు కేసీఆర్. అటువంటిది ఈ రోజు నేను మీ యోయో ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. వివేక్ గాని వినోద్ గాని, మీ నాయన 6 సంవత్సరాల్లో 91 నుంచి 96 మరో అవినీతి చేస్తాడు. అక్కడ ఒక్క ఎకరంలో రక్షణ నీతి పథకం అంటారు. ట్యాంక్ ఉంటాయి కదా, రోడ్స్ ఉంటాయి, కపాడు మీద హౌసింగ్ స్కీమ్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటాయి. ఇవన్నీ ఏదైతుందో రూరల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. ఏ ఒక్క రూపాయి తెచ్చిన ఒక ప్రూఫ్ చెప్తాయి. నేను ఈ స్టూడియోలో కాదు, వాళ్ళ ఇంటి ముంగట ఏ శిక్ష కేసిన ఒప్పుకుంటా. దేశము వదిలిపెట్టి పోమంటే నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి, అలాగే సిద్దిపేట తెలంగాణ ప్రజాసమితి 10 గెలిచిన తర్వాత ఈ వాదాన్ని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతం అప్పుడు 14 సీట్లే, 77 వరకు 14 లోక్సభ, 77 నుంచి 2009 వరకు 17, 2009 నుంచి ఇప్పుడు 17 డీలిమిటేషన్, 15 లోక్సభ, 17, 14, 10 కాంగ్రెస్, 10 టీపీఎస్, 3 కాంగ్రెస్, 1 సిపిఎం బిఎన్ రెడ్డి ఫ్రమ్ మిర్యాలగూడ. ఈ మెర్జ్ అయిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఏకైక మంత్రి వెంకటస్వామి గారు, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్. ఆయన 67, 71, 77 సిద్దిపేటలో ఒక్క కార్యక్రమం కేంద్ర మంత్రిగా, ఏదైనా ఒక గ్రామానికి ఒక రోడా, ఏదైనా ఇచ్చిందా, ఒక ట్యాంకా, ఏదైనా ఆయన సహాయం చేసిందా అనేది ఒక్కటి ఈ రోజు సిద్దిపేటలో ప్రూఫ్ ఇవ్వను. ఈ రోజు నేను వినోద్ గారిని, వివేక్ గారిని, గడ్డం వంశీకృష్ణ గారిని ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు ఆయన మీద విగ్రహాలా, ఆయనకి ఏదైతుందో ఊరూరు విగ్రహాలా, ట్యాంక్ బండి మీద అంబేద్కర్ కంటే ఎక్కువ పెద్ద పార్కా, ఏం చేసిండే ఆయన? నీ కుటుంబాన్ని. ఈ రోజు కిషన్ రెడ్డి గారు మొన్న మోడీ గారిని పిలిచారు సంక్రాంతి. ఏమన్నా రాష్ట్రానికి అడిగిందా లేదా నేను కమౌట్ చూడలేదు, పేపర్ ఉంది. ఈయన ఉగాది పచ్చడి పిలిచాడు 92లో. ఏప్రిల్ ఉగాది వస్తుంది కదా, సంక్రాంతి ఈ డేట్కి వస్తుంది. ఉగాది డేట్ చేంజ్ అవుతుంది. పచ్చడి పిలిచి ఏమడిగింది తెలుసా? అంటే కుటుంబ సభ్యులు ఎవరిని పిలవాలి. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఎంతమంది పిలిచారు? మంత్రులు, మన కళాకారులను చాలా మంది, 100 మంది పిలిచారు. ప్రెస్ పిలిచాడు. నో ప్రెస్ నథింగ్, ఓన్లీ కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, 3 బిడ్డలు, పిల్లలు, మనవరాలు. ఏం వరం అడిగిండు సార్? చిన్నగా మా వాళ్ళకి ఒక చిన్న కోరిక ఉంది సార్, ఒక సిమెంట్ ఇల్లు పెట్టుకుందాం అన్నది. మా రేకులు ఉన్నాయి కదా, రేకుల ఫ్యాక్టరీలు కదా, రేకులకు మేము వేరే దగ్గర సిమెంట్ కొంటాము, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టుకుంటామంటే ఆయన కేంద్ర పరిమితి. అటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీని మంచి కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. దాంట్లో ఎన్ని లోసుకులు అయినాయో నాకు తెలుసు, అవి చెప్పదలుచుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముకున్నాడు. అటువంటిది ఈ రోజు నియోజకవర్గంలో అక్కడ పెద్దపల్లి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ ఉంది, ఇసుక ఉంది, నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇసుక అంతా అక్కడికే కదా రాష్ట్రానికి. మాదేపూర్, మన చెన్నూరు ప్రాంతమే కదా ఇసుక అంతా ఇచ్చేది. ఈ రాష్ట్రం అంతా అదే కదా, అక్కడి నుంచే కదా. టోటల్ మోర్ దెన్ 70% హైవే కనెక్టివిటీ ఉంది. అక్కడ రేకులు అమ్ముడిపోతాయి. అక్కడ ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదే? 10 రాష్ట్రాలు ఉన్నాయి. పాండిచేరి ఉంది, యూపీ ఉంది, బెంగాల్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇక్కడ తాండూరు ఉంది, తమిళనాడు ఉంది. ఎందుకు పెట్టలేదు నువ్వు? కారణం ఏంటి? సిమెంట్ రేకులే కదా. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీసీ ఉంది, దేవాపూర్ ఉంది, కేశవరం ఉంది. వై? అటువంటిది నువ్వు ఏదైతుందో పలక బల్పాలు, ఏదైతుందో అదేంటి బోర్డులు, లేకపోతే ఏదైతుందో యూనిఫామ్లో 2 డ్రెస్సులు, ఈ మన బెంచీలు కాలేజీలకు ఇచ్చి పప్పు బెల్లాలు ఇచ్చి ఏదైతుందో కోట్లు, 100 కోట్లు సంపాదించుకొని ఏదైతుందో ఒక బిర్లా స్థాయికి ఎదిగినవు. ఈ రోజు ఈ వాదాన్ని డబ్బుల అహంకారంతో, మదంతో ఏదైతుందో
ఈ తెగలకు ఏదైతుందో 58 తెగలకు అన్యాయం చేయాలని చూస్తున్నాం. పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఇప్పటికైనా పార్టీ అధిష్టాన వర్గం కానీ ఇక్కడ ఉండే మాదిగ తెగకు చెందిన శాసనసభ్యులు, మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వేముల వీరేశం ఉన్నాడు, లక్ష్మణ్ కుమార్ విప్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. సంపత్ ఏఎస్ సెక్రటరీ ఉన్నాడు, ఓడిపోయాడు అనుకోండి ఎమ్మెల్యే. ఏమాహి వీళ్ళు చంద్రశేఖర్ మాజీ మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళంతా కలిసి వెళ్ళి దీన్ని ఆంటీ పార్టీ కింద ఏదైతుందో అధిష్టాన వర్గానికి ఈ మీటింగ్ కు సహకారాలు అందించి, మందకృష్ణ అనేవాడు ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు ఆయనకు. అతను దీనికోసం పోరాటం చేస్తున్నాడు. దీనివల్లే తెలుగుదేశంలో న్యాయం జరిగింది. 5 సంవత్సరాలు 18,000 ఉద్యోగాలు వస్తాయి, 23,000 వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు 2009లో 39లో ఒకరికి ఒకటి ఎక్కువ ఒకరికి తక్కువ, మాదిగకి ఎక్కువ ఇచ్చింది అనుకుంటే దీనికి 30 అంటే 19 ఒకరికి 20 19 ఎమ్మెల్యేలు ఇచ్చాడు. అలాగే 7 లోక్సభ అయ్యాయి 2009లో. 2004లో అంటూ అపోజిషన్తో కొట్లాడాలి, ఆ రేషియో రాలా. బట్ ఈ అన్యాయాన్ని గుర్తించి అతను ఏదైతుందో అన్యాయాన్ని గుర్తించి లోక్సభలో 7కు ఒక జనరల్ సీట్ మల్కాజ్గిరి రిజర్వ్ జనరల్ అయిన తర్వాత 8, 4 మాదిగా 4 మాల ఇచ్చాడు. 4 మాదిగా 4 మాల, 7లో ఒకటి 8 జనరల్ 4 ఇచ్చాడు. అట్లే చంద్రబాబు న్యాయం చేశాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చి కూడా ఇంతకాలం అన్యాయం జరిగిందని కూడా, మొన్న లోక్సభలో అన్యాయం జరిగింది, అసెంబ్లీలో కూడా అన్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రాతినిధ్యం కూడా ఏదైతుందో వాళ్ళకి దొరకాలి. ఒక్కడికి వచ్చింది, ఎవరికి? దామోదర్ స్పీకర్ మాల అండ్ మన భట్టి గారు ఆల్మోస్ట్ ఆల్ డిప్యూటీ సీఎం ఈక్వల్ గా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిపి నడవాలా. డిప్యూటీ సీఎం అంటే మంత్రే, బట్ మంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో అతన్ని పార్టీ నడుపుతున్నది. ఈ ముఖ్యమంత్రి గారు కూడా కలిపి తీసుకుపోతున్నారు. ప్రెసిడెంట్ దగ్గర పోయి ఎక్కడికి పోని, ఈవెన్ ఫంక్షన్స్ కానీ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ కింద బిహేవ్ చేయమని, అంటే యాక్టివిటీ చేయమని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆదేశము. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో వచ్చే కార్పొరేషన్లు కానీ మంత్రివర్గంలో కానీ ఖచ్చితంగా ఈ అన్యాయం జరిగిన వాళ్ళకి ఏదైతుందో వర్గానికి ఏదైతుందో న్యాయం చేయాలని మీ యోయో ద్వారా ఏదైతుందో, నాకు ఎవరి మీద కోపం లేదు. నేను వాళ్ళకి సాయం చేశాను, నాకు చేయలేదు, భగవంతుడు అంటున్నాడు ఉన్నాడు, నాకేమి ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ వెరీ కంఫర్ట్. రాజకీయాల్లో లేదు, నాకు ఏం అవసరం లేదు, ఎప్పుడు దేహే నడుకోలేదు, నాకు వాళ్ళ మీద అసూయ లేదు. ఇంకా టాటా బిర్లా కాదు, రిలయన్స్ కంటే కూడా ఎక్కువ ఏది ఉంటే సంతోషపడతా. కానీ ఇంకొక కుటుంబ సభ్యులు ఒకరు మిగిలింది, రేపు మన్మరాలకు నీకు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే దళితులను ఆ కుటుంబ సభ్యులకు పెళ్లి చేసుకోమని. వాళ్ళ దాంట్లో కూడా అరేంజ్డ్ మ్యారేజ్, నీవు అనుకున్న క్వాలిఫికేషన్, అనుకున్న అన్ని ఏదైతుందో గుణగణాలు అన్ని ఇంటర్వ్యూ చేసుకో. కానీ దళితులను అభివృద్ధి చేయాలంటే నీ కుటుంబ సభ్యుల పిల్లలకు కూడా ఏదైతుందో సంబంధాలు చేయాలని మీ యోయో ద్వారా మా వివేక్ అన్న, మా సరోజమ్మ, మా చెల్లెమ్మ, మా వినోద్ అన్న, మా రమ్మగారికి ఏదైతుందో, అమ్మ తల్లి మీరు ఏదైతుందో ఇంత బయట కాదు కానీ మీ వాళ్ళ కోసం చూడకండి, మీ పిల్లలకి ఏదైతుందో దళితులు చేయడానికి ప్రోత్సహించండి, సహాయ సహకారం అందించండి అని యోయో ద్వారా మా రమ్మమ్మ కానీ, మా చెల్లెమ్మ, పెద్ద చెల్లెమ్మ, చిన్న చెల్లెమ్మ, సరోజమ్మ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.